చాలా దురదృష్టకరమైన విషయం అండి. ఎందుకంటే నిన్న 'సంధ్య' థియేటర్ చూసాం. మళ్ళీ మొన్న రీసెంట్‌గానే 'పవన్ కళ్యాణ్' అదే 'గేమ్ చేంజర్' ఫంక్షన్ చూసాం. అటు రోడ్డు మీద పోతే వాళ్ళు యాక్సిడెంట్‌లో చనిపోవడం. అది అట్లా చూస్తే నిన్న చూస్తే మళ్ళీ తిరుమలలో 6గురు మృతి అనేది చాలా దారుణమైన విషయం. అది కూడా టికెట్ల కోసం ఎగబడి చనిపోవడం. ఏదైతే వైకుంఠ ద్వార దర్శనం ఏదైతే ఉందో జనవరిలో మన సంక్రాంతి టైంలో ఉంది. ఆ దర్శనం కాగా టికెట్ టోకన్లు అయితే అక్కడ ఇస్తున్నారంట. దానికైతే జనాలు చాలామంది ఎగబడ్డారు. అలానే పార్కులో చాలాసేపు కూర్చున్నారు. సడన్గా గేట్లు తెరిచారంట. ఆ గేట్లు తెరిచిన కారణం అయితే వాళ్ళు వేరే చెప్తున్నారు. సడన్గా గేట్లు తెరిచేసరికి ఆ టికెట్లు ఇస్తున్నారేమో అని అందరూ ఒక్కసారిగా పరిగెడితే అక్కడ సరైన సెక్యూరిటీ అక్కడున్న కార్యకర్తలు కానీ ఎవరైతే అక్కడ ఉన్నారో వాలంటీర్లు వాళ్ళు సరిగ్గా దాన్ని గైడ్ చేయలేకపోయారు. అందరూ ఒక్కసారిగా ఒత్తిడికి గురయ్యారు. ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాట అయితే 6గురు అయితే మృతి చెందారు. చాలా దారుణమైన సంఘటన అండి. నాకు అర్థం కావట్లేదు. రీసెంట్‌గానే జరుగుతూ ఉన్నాయి 'సంధ్య' థియేటర్ తొక్కిసలాట. సేమ్ అక్కడ కూడా తొక్కిసలాట జరిగింది. 'గేమ్ చేంజర్' అంటే అతను బైక్ మీద వెళ్తున్నాడు. మరి వాళ్ళు ఎలా వెళ్తున్నారు, ర్యాష్‌గా వెళ్తున్నారో స్లోగా వెళ్తున్నారో తెలియదు మనకి. అటుపక్క లారీ వాడు తప్పని తెలియదు. కానీ ఇక్కడ మటుకు కేవలం అక్కడ ఎవరైతే నిర్వహిస్తున్నారో ఆ కార్యక్రమాన్ని లేకుంటే టీటీడీ ఎవరైతే దానితో బాధ్యత తీసుకొని దాన్ని సస్పెండ్ చేసేయాలి ఇమ్మీడియట్‌గా అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా. ఎందుకంటే అంత నిర్లక్ష్యం ఏంటి నాకు అర్థం కాదు. టోకన్లు ఇస్తారు, అంతమంది జనాలు వచ్చారు, వచ్చినప్పుడు భక్తులు వచ్చారు. అంతమంది భక్తులు వచ్చిన తర్వాత ఖచ్చితంగా తొక్కిసలాట జరిగిద్ది అని వాళ్ళందరికీ చెప్పి మీకు అందరికీ టోకన్లు దొరుకుతాయని చెప్పి మీరు జాగ్రత్తగా ఉంటే లైన్లో రండి, క్యూలో తొక్కులాట చేసుకోవద్దు, తొక్కిసలాట జరగకుండా మీకు టోకెన్ అందించేలాగా చేసే ప్రయత్నం అయితే వాళ్ళు చేయాల్సి ఉంటుంది. కానీ అదంతా వదిలేసి వాళ్ళు ఒకసారిగా అక్కడ గైడెన్స్ సరిగ్గా చేయలేదు వాళ్ళకి. అక్కడ ఉన్న భక్తులకైతే వాళ్ళైతే గేట్ తెరవగానే మొత్తం తొక్కిసలాట జరిగి 6గురు చనిపోయారండి. చాలా బాధాకరమైన విషయం. అసలుకి ఏదైతే జరగకూడదు అనుకున్నామో మళ్ళీ అవే రిపీట్లు అవుతూ ఉన్నాయి. ఎందుకంటే మన ఇండియాలో ఒక సినిమాకి అలానే తొక్కిసలాట ఉంటుంది. అలానే భక్తులు ఏదైతే దర్శనం విషయంలో కూడా అలానే తొక్కిసలాట జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మొట్టమొదటిగా మేమే టికెట్లు తీసుకోవడం కావచ్చు, లేకుంటే దర్శనం టోకెన్లు మిస్ అయిపోతాయి. ఏదైనా తిరుమల చాలా ప్రసిద్ధమైన దేవాలయం కాబట్టి, అది కూడా వైకుంఠ ద్వార దర్శనం కాబట్టి ఇంకా ప్రతిష్ట ఎక్కువ. దానికోసం అయితే ప్రాణాలు తెగించి వెళ్తూ ఉంటారు. మరి ఇంత ఆన్లైన్ వచ్చిన తర్వాత కూడా దీన్ని ఎందుకు చేస్తున్నా నాకు అర్థం కావట్లా. ఆన్లైన్ నాకు గుర్తుందండి, మరి దారుణమైన మోసాలు జరుగుతున్నాయి ఆన్లైన్లో అయితే. ఎందుకంటే వైకుంఠ ద్వార దర్శనం కనీసం 2 నిమిషాలు కూడా టికెట్లు కనపడలేదు, వెంటనే అయిపోవడం చూసాం. ఆ తర్వాత బ్లాక్లో అమ్ముతున్నారంట, బ్లాక్లో కొనుక్కున్నారంట. 300 రూపాయల టికెట్ని 1000 రూపాయలు పెట్టి, 1500 పెట్టి, 2000 పెట్టి బ్లాక్లో అయితే కొంటున్నారంట. కొంతమంది నాకు తెలిపారు కూడా, ఖచ్చితంగా టికెట్ అయితే బ్లాక్లో అమ్ముతున్నారు. ఆ తెలిసి టోకెన్లో వచ్చిన వాళ్ళు కూడా కనీసం సగం మందికి కూడా 10% కూడా నాకు తెలిసి టోకెన్లు అందుండవు. కానీ ఆశతోటి వెళ్ళి ఉంటారు అందరు కూడా, ఏమన్నా దర్శన టికెట్లు దొరుకుతాయేమని. సరే, ఓవరాల్గా అయితే టీటీడీ అయితే చాలా దారుణమైన మోసాలు జరుగుతున్నాయి నాకైతే అనిపిస్తుంది క్లియర్గా టికెట్ విషయాలు. ఎందుకంటే నేను పర్సనల్గా అనుభవంతో చెబుతున్నా. రీసెంట్గా ఏదైతే మార్చికి సంబంధించి టికెట్లు అయితే రిలీజ్ అయినాయండి. రిలీజ్ అయితే 300 రూపాయల టికెట్లు రిలీజ్ అయింది. ఆ టికెట్ అయితే నేనైతే బుక్ చేసుకున్నాను. మార్చిలో అయితే బుక్ చేసుకున్న తర్వాత రూములు అలాట్ చేస్తారు కదా, అదే రోజు రూములు కూడా అలాట్ అయినాయి. ఆ రూములు 4.5 లక్షల 300 రూపాయల టికెట్లు రిలీజ్ చేస్తే రూములు వచ్చేసి 40,000 రూములే రిలీజ్ చేశారండి. 4.5 లక్షల మందికి. అంటే కనీసం ఒక ఫ్యామిలీ వెళ్ళారంటే 2 వెళ్తారు, 4 వెళ్తారు చెప్పలేము. ఎందుకంటే ఒక టికెట్ మీద 6గురు కూడా ఉంటారు. అంటే ఒక షీట్లో ఒక 6గురే ఉంటారు ఒక ఐడి మీద. అంటే ఐడీలో వచ్చేసి 4,50,000 మంది ఐడీలు ఉంటే 40,000 మంది ఐడీలకే ఇచ్చారండి. మరి మిగతా వాళ్ళందరూ ఎక్కడ పడుకోవాలి, ఎక్కడ ఉండాలి అనేది అర్థం కావట్లేదు. 300 రూపాయల టికెట్ బుక్ చేసుకునేదే రూమ్ అలాట్ అవుద్దని, రూమ్ వెళ్ళినాక ప్రశాంతంగా అక్కడికి వెళ్ళి ఉండటానికి. మరి లేకుంటే డైరెక్ట్గా కాలినడకని వెళ్ళేసి పైన దర్శనం చేసుకోవచ్చు కదా. కానీ రూమ్ దొరకవని ఈ 300 రూపాయల టికెట్లు అయితే ఎంచుకుంటారు చాలామంది మధ్యతరగతి వాళ్ళు. మరి ఆ టికెట్లు నాకే దొరకలేదు. నేను ట్రై చేశాను, 3 సిస్టాలు పెట్టుకున్నాం మా ఫ్రెండ్స్ అందరూ, అయినప్పటికీ మాకైతే టికెట్లు దొరకలేదండి. అంత దారుణమైన వ్యవస్థ అయితే టీటీడీ నడుపుతుంది. నాకైతే అర్థం కావట్లేదు. చాలా దారుణమైన విషయం ఇది. దీన్ని మరి అసలు ఎందుకంటే మీరు టికెట్లు 300 రూపాయల టికెట్ రిలీజ్ చేసినప్పుడు రూములు కూడా అలాట్ చేయాలి కదా, 100% అలాట్ చేయాలి. వాళ్ళు మరి అక్కడికి వచ్చి ఎక్కడ ఉంటారు నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు తలస్నానం చేయాలన్నా, లేకుంటే లేడీస్ ఉంటారు, వాళ్ళందరూ ఎక్కడ స్నానాలు చేయాలి, ఎక్కడ బట్టలు మార్చుకోవాలి. ఉన్నాయి కొన్ని రూములు ఉన్నాయి, కానీ ప్రశాంతంగా దర్శనం చేసుకోవాలనుకున్న పోయి అడవుడిగా ఎవరు అనుకోరు కదా. ఎవరో కొంచెం ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళు అడవుడికి వెళ్ళి దర్శనం చేసుకుంటే కొంచెం ప్రశాంతంగా వెళ్ళి ఆ గుడి చూసుకొని పక్కన ఉన్న పర్యాటక ఏదైతే ఉందో పర్యాటకం సంబంధించి అక్కడ వాటిని చూసుకొని వద్దాం అనుకుంటారు. కానీ ఇక్కడ చూస్తే రూమ్లే దొరకనప్పుడు వాళ్ళు ఇంకేమి ఎక్కడ ఉంటారు ఆ పిల్లల్ని తీసుకెళ్ళి అనేది నాకైతే చాలా తప్పులు జరుగుతూ ఉన్నాయి టీటీడీ విషయంలో. దీన్ని కొంచెం కాన్సన్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. నేను తొక్కిసలాట చూశాను కదా, చాలా దారుణమైన విషయం అంటే చాలా బాధాకరమైన విషయం.